నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట లూకాసు వార్త 3వ అధ్యాయం 4వ వచనం. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని మత్తయి బాప్తిస్మమిచ్చే యోహాను గురించి చెప్తూనే యేసుక్రీస్తును గూర్చి కూడా ఇక్కడ చెప్పడం మనం చూస్తాం. ఈ ప్రవచనంలో రానున్న ప్రభువు అంటే దేవుడు రాక కోసం మార్గాన్ని సిద్ధపరిచే దారిని గురించి తెలియజేస్తూ ఉంది. యేసు రాకను వర్ణించడానికి ప్రభువు రాక గురించి చెప్పిన లేఖనాన్ని పేర్కొనడంలో మత్తయి ఇక్కడ యేసుని దైవమని ప్రకటించినట్లుగా మనం చూడవచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 43, మలాకీ 3:1లలో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను ఎత్తిపెట్టి రాయడం మనం చూడవచ్చు. ప్రభువు అనే పదం దేవునిని సూచిస్తుంది అని తెలియజేశారు. యోహాను సువార్త 1:23. యెషయా మాటలను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని, అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము అని యోహాను గురించి చెప్తున్నాడు. ఈ దేవుని దూత పశ్చాత్తాపాన్ని, దేవుని తీర్పును బోధిస్తూ ప్రభువు రాకడకే మార్గాన్ని సిద్ధం చేయాల్సిన వాడు. దేవుడు తన ప్రజలను పునరుద్ధరించినట్లు ఆయన వాగ్దాన దేశానికి తిరిగి రావడానికి ఆయన కోసం మార్గాన్ని సరళం చేయుడి అని ప్రకటన ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. ప్రవక్తల ప్రవచన నెరవేర్పు ఈ వచనంలో చూడవచ్చు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడు అంటే విడిపించేవాడు, విమోచించేవాడు. క్రీస్తు అనగా అభిషక్తుడు. ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు. ఆయన పాపులమైన మనలను విమోచించుటకు, రక్షించుటకు, మనలను పరిపాలించుటకు ప్రభువుగా మహిమను విడిచి రిక్తినిగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్.